నా పేరు సమ్మక్క. మీ ఇంట్లో పుట్టిన కాబట్టి మీ బిడ్డనే, సొంత మీ బిడ్డని ఇట్లా నేను నాయన నాకు ఇట్లా పండగలు చేయండి, ఇట్లా జాతరలు చేయండి, ఇవన్నీ చెప్పిందట. ఇన్ని తీర్లు చేయండి, నాకు ఎర్రమట్టి ఉట్టల దేవాలి. ఆమెని లేచి ఊకేదట్నా లేచే వరకు లేచి వాళ్ళ కడుపులో ఉట్టలేదు కదా ఆమె అయితే వాళ్ళ ఇంట్లోనే పుట్టింది. అంటే వాళ్ళ పిల్లలు లేదంటే ఆ బిడ్డ లెక్క వాళ్ళ ఇంట్లో పుట్టింది అన్నమాట. వాళ్ళ ఇంట్లో పుట్టింది కానీ అమ్మనే దేవుడే పుట్టిందని వాళ్ళకి తెలియదు, అమ్మవారే వచ్చిందని పుట్టిందని అలా తెలియదు. తెలియక ముసలైన అట్లా ఒకరోజు దొరుకులా పడితే అవన్నీ నాయన మీ బిడ్డని నేను మీ కడుపులో జన్మించిన, ఈ తీరు మీకు పనులు చేస్తానా, ఇట్లా నాకు ఇట్లా పండుగలు చేయాలి, జాతరలు చేయాలి, ఇట్లా నాకు ఈడ గుడి కావాలి, ఈడ నాకు వారం ఇట్లా మీరు అలకాలి, దీపరాజు కావాలి, దీపం పెట్టాలి, అగరబత్తిని ముట్టేయాలి, ఇవన్నీ చెప్పింది. చెప్పి నన్ను కంట్లో పడ్డా. నేను ఇక్కడ గుట్టున్న దారుగుట్ట, ఆ గుట్టకి వెళ్ళిపోతాను నాయన. ఎవరి కంట్లో పడ్డది? నరుని కంట్లో పడ్డా? కంట్లో అంటే ఇక నరలోకానికి తెలిసిపోయింది అని, నరునోడికి నేను తెలిసిపోయినాని నాకు మంటలు పోట్లు నాయన, నేను ఉండలేను, ఆ దారుగుట్టకు పోతానా, ఆ గుట్టకి నేను నిలుపుతా, ఇక్కడ నాకు గుడి కావాలి, ఈ స్థలంలో ఇవన్నీ నాకు జరపాలా, ఈడ పండుగ చేయాలి, ఆడ జాతరలు చేయాలని ఇవన్నీ చెప్పింది. ఆమెకి పోతాం అందరం తలస్నానాలు చేసి చెప్పులు వేసుకోకుండా పోయి గుట్టగడ్డి తెస్తాం పండగకు, జాతరప్పుడే గుట్టగడ్డి తెస్తాం. ఇక్కడ మట్టి వద్దు, అక్కడ గుట్టలు ఉన్నది మట్టి, ఆడికి పోయి మట్టి తేవాలంటది. ఇట్లనే అందరం ఇంటి పొలం పోతాం, స్నానాలు చేసి మట్టి తెచ్చి బత్తాలలో పోసి ఆడ పెడతాం. పండుగప్పుడు గోడలు కానీ వారం అలుకుతాం, దీపాలు పెడతాం. అంటే అమ్మా ఇప్పుడు ఒకవేళ మేము డబ్బులు పెట్టి అయినా ఆమెకు పిల్లలు లేచి ఇట్లా రూమ్ కట్టొచ్చు ఇడా? ఇప్పుడు ఆ పుట్టకు ఒప్పుకోనని అన్నముంటే అప్పుడు కూడా ఇదే కావాలి, నాకు ముగ్గులు కావాలి, అలుకులు కావాలి అని అన్నది. అయితే పిల్లలు చేసి స్లాబ్ లెక్క పోస్తే ఊకోదా? ఇక మరి అడగాలి ఆ తల్లిని, అడగాలి కదా. ఆడగట్టిందా మమ్మీ ఆడ గద్దెల కాడ మనకి ఏమైనా కప్పే ఏనిస్తుందా? పుట్ట కరిగిపోకుండా ఊరవకుండా గుడిసే మాకంత పుట్టుంది కదా అమ్మ. మరి గట్లనే ఇప్పుడు ఉరిస్తుంది అనుకో, పుట్ట కరిగిపోతుందని బాధ అంతే. ప్రతి సంవత్సరం కప్తారా గుడిసే? ఇప్పుడు ఆడ ఈ సంవత్సరం జాతర అయిందా, వచ్చే సంవత్సరం ఈడ మామూలుగా జాతర చేస్తారు. సంవత్సరానికి ఒక్కసారిగా ఆడైనప్పుడు ఈడ లేదు, ఈడప్పుడు ఆడలేదు. అమ్మా తీసేస్తామంటే మళ్ళీ గడ్డి కప్తారా? గడ్డి తీసేస్తాం, కొత్త గడ్డి తెస్తాం, అందరం కలిసిపోయి కొత్త గడ్డి తెచ్చి కొత్త గడ్డితోటి మళ్ళీ కప్పుతాం. ఈ పాత గడ్డి అంతా తీసేస్తాం. ఆట జాతర సంవత్సరం కప్పుడే. అమ్మ నీకెందరు కొడుకులు బిడ్డలు? అమ్మా నలుగురు అంటే బిడ్డలా కొడుకులు? అమ్మ బిడ్డలు ఒక కొడుకు. సంతోషం, అందరు మంచిగురుగా. నువ్వు ఉంటావా ఇప్పటికీ? అమ్మా నేను ఉంటా, మా వాళ్ళు ఎవరమైనా ఉంటాం. అదే అమ్మా, మేము ఆడ 2 సార్లు కళ్యాణం చేసినాము. మేము మళ్ళీ కళ్యాణం చేసినప్పుడు ఈడ మంచిగా ఒగ్గోళ్ళని తీసుకొచ్చి కళ్యాణం చేస్తాం, అభ్యంతరం ఏం లేదు కదా. ఎవరైతే ఆపరు కదా, మంచిగా మీకు బట్టలు పెట్టి ఆ తల్లికి మంచిగా బియ్యం పోసి కళ్యాణం చేసి వీళ్ళు అట్లా చేసేటప్పుడు మా పెద్దలు ఉంటారు, వచ్చి ఫస్ట్ మాట్లాడి పోతా. లేదు అమ్మమ్మ, ఫస్ట్ ఇటుకు వస్తాం, కార్ వేసుకొని వచ్చి మాట్లాడి ఫలానా డేట్ ఫిక్స్ చేసుకొని పోతాం. ఓకే కదా అమ్మ? పెద్దల్ని అడిగి ఇక్కడ ఉన్న పెద్దల్ని అడిగి బయక్కపేట పెద్దల్ని అడిగి మీరు సంతోషం చేస్తుంటే నేను కాదంటామా? ఆమెకు సంతోషం, మన సంతోషం. మా గురువుకు మా అమ్మ ఈ సమ్మక్క అంటే ప్రాణం మా అమ్మకు. అందుకు అమ్మతోటే అమ్మ బతుకుతుంది కాబట్టి అమ్మ అంటే చాలా ఇష్టపడుతుంది మా అమ్మ. ఆమె స్లాపులు అది ఇదంటే చేపించుకోకపోవు మమ్మీ. ఆమెకి ఏమైనా గడ్డి గుడిసే ఇష్టం, అలకుడు ముగ్గు ఇష్టము. గడ్డి కావాలి. అక్కడనైతే తల్లి కొట్టి పిల్ల కొట్టి చేసినాం కదా, మనం అనుకున్న పని ఆ తల్లి ఇచ్చింది అనుకో, ఇక్కడ మంచిగా రంగ వైభవంగా కళ్యాణం చేద్దాం. ఇక్కడ భయంకపెట్టల పెద్దలు ఉంటారట, వాళ్ళతో మాట్లాడి ఇక్కడ మంచిగా ఒగ్గోళ్ళం పిలిచి మంచిగా గణాలం పిలుచుకొని చేద్దాం. సరేనా? అందరం కలిసి చేద్దాం. ఓకేనారా ఉప్పవా? సరే మమ్మీ, చేద్దాం మమ్మీ. ఓకే, తప్పకుండా చేద్దాం మమ్మీ. అమ్మ